సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసేవారిని సైతం తనదైన రీతిలో సమాధానం ఇస్తూ ఉన్నారు. పవన్తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. పవన్కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు మీకు అసలు దొరకరు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. వీరు చేసిన కామెంట్స్పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ను నేను వదిలేయలేదని, ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెప్పి వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తాజాగా పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తాము కలిసి నటించిన జానీ సినిమా గురించి ఆమె విశేషాలను సైతం వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. దీంతో ఆ చిత్ర నిర్మాతలకు పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేశారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అలాగే పవన్ తాను నటించిన సినిమాలు ఫెయిల్ అయితే పారితోషికం తిరిగి ఇచ్చేస్తారంటూ అనే విషయాన్ని రేణు దేశాయ్ బయటపెట్టారు. సినీ ఆర్టిస్టులు కూడా పలు సందర్భాల్లో సాయం చేశారని ఆమె తెలుపుకొచ్చారు. రేణు దేశాయ్ పవన్తో విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలా ఆయన గురించి పాజిటివ్గా చెప్పడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లో నటించారు. రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆమె తన తరువాత సినిమా గురించి కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్ళీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరి సినిమాలో నటిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తరువాత రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.